ఒక్కసారి తన మనస్సులో, అయ్యో ఎంత పని చేశాను నేను, రామయ్య తండ్రి ఏమో చూచి రమ్మన్నాడు, నేనేమో మొత్తం కాల్చి వేస్తున్నాను, ఏమిటి పని, ఎంత ఎంత మందమతినైపోయాను, ఎంత బుద్ధి కుశలత లేకుండా నేను బుద్ధిహీనుడనై నేను ప్రవర్తించాను అనుకున్నటువంటి స్వామి హనుమ ఒక్కసారి తన మనస్సులో లంక మొత్తం తగలబడిపోతోంది అంటే అందులో అశోకవనం ఉంది. ఆ అశోకవనంలో ఒక సింసిపా వృక్షం ఉంది. ఆ సింసిపా వృక్షం కింద తల్లి సీతమ్మ తల్లి కూర్చుని ఉంది. అమ్మకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా ఇబ్బంది కలిగిందా నేను చేసినటువంటి పనికి అని చింతించినటువంటి హనుమ ఒక్కసారి ఆకాశ మార్గాన్ని నుంచి అలా తిరుగుతూ ఉంటే ఆకాశంలో విహరించేటువంటి సిద్ధచారులు, కింపురుషులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు మొదలగు వారంతా కలిసి ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి చూసి రావయ్య అంటే కాల్చివేస్తున్నాడు లంకని, ఇంత లంక తగలబడిపోతూ ఉన్నా కూడా అశోకవనం మాత్రము చెక్కు చెదరలేదు. అశోకవనంలో సింసిపా వృక్షం కింద ఉన్నటువంటి సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది అన్నటువంటి మాటలు విన్నారండి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ మాట. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎంత సంతోషపడ్డారండి. తల్లి కదా, ఈయన తనయుడు, ఆవిడేమో తల్లి, ఈయన తనయుడు. అమ్మకు ఏదైనా అపకారం జరిగితే, ఏమైనా ఇబ్బంది కలిగితే తనయుడు ఊరుకుంటాడా? బాధ కలగదండి. అందువల్ల ఆకాశ మార్గం నుంచి సముద్రంకు వెళ్ళి సముద్రంలో తన లాంగూల జ్వాలను చల్లార్చుకున్నటువంటి హనుమ రిపున ఆకాశ మార్గానికి ఎగిరిన వాడై అక్కడి నుంచి అశోకవనంలో దూకి తల్లిని